ప్రజలాడండి బాగున్నారా? ఇది వాగ్దానం చూసుకుందామా? లోకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం చూసుకుందామండి. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచుము. ఏ మాట విన్నాడు? ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి కూతురు చనిపోయినది. ఆ కార్యం చేయాలి ఆయన యేసు వద్దకు వచ్చాడు. నా కుమార్తె చనిపోయినదని యేసు వద్దకు వచ్చాడు. ఆ మాట విని ఇప్పుడు యేసు వద్దకు వస్తే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అతను వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఆ సేవకుడిని బాధపరచొద్దు, సేవకుడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు వచ్చేయి అని అడుగుతుంటే ఆ మాట యేసయ్య విన్నాడు. విని ఏమంటున్నాడు? నువ్వు మాట మాత్రము నేను సెలవిస్తాను, నీ కుమార్తె బ్రతుకుద్ది, నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రమే ఉంచు అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ నమ్మిక ఉందా? ఏ విషయంలో భయపడుతున్నారు? ఏ విషయంలో మీరు దిగులు పడుతున్నారు? ఏ విషయంలో మీరు వెనకడిగేస్తున్నారు? కానీ ఆ విషయం దేవుడు నేను చేస్తానని చెప్తున్నాడు. భయపడవద్దు, నమ్మిక మాత్రం దేవుని యందు మీరు ఉంచండి. ఆయన కార్యాలు కనులారా చూడండి. ప్రార్థన చేయండి. ఏ విషయంలో భయపడుతున్నారు? ఏ విషయంలో కృంగిపోతున్నారు? ఏ విషయంలో మీరు వెనకాడుతున్నారు? ఆ విషయాన్ని బట్టి మీరు ప్రార్థన చేసి దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈ దినం వాగ్దానం అండి. మరి నమ్మిక మాత్రమే ఉంచమని చెప్తున్నాడు దేవుడు. ఆ నమ్మకం మనందరికి ఉండులాగన మనం దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి మరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. నమ్మిక మాత్రమే ఉంచండి. నమ్మిక లేకుండా ఏ కార్యాలు మనం చూస్తాము? నమ్మకం ఉండాలి దేవుని యందు. అందుకనే నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఈ దినం మరి వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా నా తండ్రి. అయ్యా, నమ్మిక మాత్రమే ఉంచమంటున్నావు తండ్రి. నీ అందు నమ్మిక ఉంచి తండ్రి, నువ్వు వచ్చేంత వరకు కూడా నీ కార్యాలు మేము కనులారా చూసుటకు నీ కృప మాకు దయచేయమని, నీ రాకడకు కూడా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయి ప్రభువా. ఈ మాటలు చూస్తున్న బిడ్డలు, వింటున్న బిడ్డలందరికీ కూడా నాయన నీ రాకడకు సిద్ధపరచు నాయన, సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.